హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్యం. ఈరోజు నేను మీకు తోటకూర ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఎక్కువ ఐరన్ విటమిన్స్ ఉండే చాలా హెల్దీ ఫుడ్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఈ కూరకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది, అప్పుడే మనకి కర్రీ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి, అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దంచుకున్న 3 వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 కట్టల తోటకూర వేసి ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే పాలకూర అయినా వేసుకోవచ్చు. ఆకుకూరలు తినటం మనకి చాలా మంచిదండి, కాబట్టి వారంలో 2 సార్లు ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. ఆకుకూరల్ని ఎప్పుడైనా మూత పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడే మనకి విటమిన్స్ బయటకు పోకుండా ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి, అప్పుడే కర్రీ మనకి మాడిపోకుండా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేయటం వల్ల తోటకూర సాఫ్ట్గా కుక్ అవుతుంది. తోటకూర మరీ డ్రైగా ఫ్రై అయితే కర్రీ అంతగా బాగోదు, కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఇలా తోటకూర ఫ్రై అయిన తర్వాత మధ్యలోకి కొంచెం స్పేస్ ఇచ్చి 3 ఎగ్గుల్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక 3 మినిట్స్ అలా వదిలేయండి, అప్పుడే మనకి కర్రీ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ఒక 3 మినిట్స్ తర్వాత కర్రీ మొత్తాన్ని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంటే ఎగ్ పూర్తిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆకుకూరల్లోకి సాల్ట్ ఎక్కువ అవుతుంది, కాబట్టి చూసి వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడే కర్రీ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఎగ్ ఫ్రై రెడీ. మనం ఆయిల్ ఎక్కువగా వేయటం వల్ల కర్రీ మాడిపోకుండా ఉంది, చూసారా? కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేసుకోండి, అప్పుడే మనకి కర్రీ మాడిపోకుండా ఉంటుంది, అలాగే టేస్ట్గాను ఉంటుంది. ఇలా రెడీ అయిన తోటకూర ఎగ్ ఫ్రైని రోటీస్ కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా హెల్దీ ఫుడ్ అండి, కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా ఈజీ, సింపుల్గా త్వరగా అయిపోతుంది. పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి, కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.